జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్లో బైపాస్ దగ్గర ఉన్న చెరుకూరి సుందరం విగ్రహం వద్ద ఆయన 4వ వర్ధంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. సుందరం తనయుడు టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ కి యూనిఫామ్స్ అందజేశారు. చెరుకూరి సుందరం తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, దాసరి శ్యామ్ సుందర్ శేషు, రావూరి కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, షేక్ ముస్తాఫా, పెనువర్తి రామ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, చెరుకూరి శ్రీధర్, బలరాం రాంబాబు, పాతూరి అంబేద్కర్, కంప రాజేంద్ర, నిట్టా రామ్ కుమార్, తోట కృపావరం, గడా సుబ్రహ్మణ్యం, కరిటూరి రమాదేవి, మార్సెట్టి సత్యనారాయణ, పగడం సౌభాగ్యవతి, వలవల తాతాజీ, గురుజు ఉమామహేశ్వరి, ఆకుల రాకేష్, చేను ప్రసాద్, పొదిలి ఫణి, సుమలత, గొల్లపూడి శ్రీదేవి, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి సుందరం స్నేహితులను ఘనంగా సత్కరించారు. ఈ రోజు ప్రతి చోట కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ గారి నాన్నగారి విగ్రహం ఆవిష్కరణకి నన్ను ఇచ్చారు. లాస్ట్ టైం సుందరరావు గారి గురించి అప్పుడే నేను తెలుసుకున్నాను. ఈ రోజున మళ్ళీ ఈ వర్ధంతికి వచ్చి మరి వారు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరైతే మిస్ అవుతున్నారో మరి వారు వాళ్ళతోటి ఎంత బాగా ఉన్నారనే విషయం క్లియర్ గా అర్థమవుతా ఉంది. మరి వారు చేసిన మంచి పనుల్ని మనము తెలుసుకొని, అలాగే శ్రీధర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి అద్భుతంగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం టౌన్ లో నాతో పాటు వివిధ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పోలీసు వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరూ అందరికీ నమస్కారం. ఈ రోజు మా తండ్రి గారు అయినటువంటి చెరుకూరి సుందరం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా నాన్నగారి స్నేహితులు, పెద్దలు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలుపుతూ, అలాగే మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఆయన అభిమానులకి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలుపుతున్నాను. మరి మా నాన్నగారు ఈ రోజుకి చనిపోయి 4 సంవత్సరాలు అయింది. ఈ రోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ జంగారెడ్డి బైపాస్ లో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా తండ్రి గారు మొదటి నుంచి కూడా మాకు కొన్ని ఎథిక్స్ తో పెంచారు. ఏంటంటే మనం ఏ స్థాయిలో ఉన్నా మనం లేని వారికి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మన వల్ల అయినటువంటి సాయం చేయాలి తప్ప ఎటువంటి హాని చేయకూడదు. మన వల్ల అవ్వకపోతే ఇంకొకరి దగ్గరికన్నా పంపి వాళ్ళకి ఏదైనా మన వల్ల అయిన న్యాయం చేయాలని మాకు ఆ ఎథిక్స్ నేర్పారు. అలాగే కుటుంబ పరంగా కూడా మమ్మల్ని ఎంతో ఉన్నతంగా పెంచారు, విలువలతో పెంచారు. మేము ఆయన విలువల్లో ఏవైతే మాకు నేర్పారో మేము వాటినే పాటిస్తూ ఇవాళకి కూడా కుల మతాలకి అతీతంగా మరి అందరితో ఉంటూ మాకు సన్నిహితంగా ఉండే వాళ్ళని మేము గౌరవించుకుంటూ వారికి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా మేము ముందుంటూ వాళ్ళని నడిపిస్తా ఉన్నాం. మరి అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి స్కూల్ కి స్థలదానం ఇచ్చి మరి స్కూల్ కట్టించిన, అలాగే మార్కండేపురంలో మరి వాటర్ ట్యాంక్ కట్టించిన, ఇలాగా వార్డుకు కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఆయన మా తండ్రి గారు. అలాగే మరి ఇవాళ కూడా ఆయన లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం మేము మాతోటి ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా నిరంతరం కృషి చేస్తున్నాం. ఆయన ఏదైతే స్థాపించారో 1982లో భగత్ సింగ్ సేవా సంఘం అని దాన్ని స్థాపించి ఆనాటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి అప్లైన్ లో ఎప్పుడూ చేయనటువంటి కార్యక్రమం, మరి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ప్లాస్టిక్ కాళ్ళు ఏర్పరిచి మరి పూర్తి వికలాంగులకేమో సైకిళ్లు ఇచ్చినటువంటి ఘనత చెరుకూరి సుందరం గారు. అప్పటి వరకు ప్లాస్టిక్ కాళ్ళు అనేవి మన ఏరియాలో తెలియదు. మరి అలాంటిది కూడా ఇక్కడ తీసుకొచ్చి చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భగత్ సింగ్ సేవా సంఘం తరఫున మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో జరిగేటువంటి అన్యాయాల మీద పోరాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వైపు నిలబడినటువంటి వ్యక్తి చెరుకూరి సుందరం గారు చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను. మరి అలాగే ఇవాళ కూడా ఆయన ఏదైతే స్థాపించారో భగత్ సింగ్ సేవా సంఘం తరఫున మరి ఫ్రేజర్ బాక్స్ లు అవి ఏర్పాటు చేసి, కైలాసవాదం ఏర్పాటు చేసి దాతల సహకారంతో మరి ఇవాళ కూడా నడుపుతా ఉన్నాం. వాళ్ళలో ముఖ్యంగా మరి ఎంఎస్ఆర్ గారు, అలాగే బలరాం రాంబాబు గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది దాతలు, అలాగే కొత్తగా మాకు మా సంఘంలో ఉన్నటువంటి ఫణికుమార్ కానివ్వండి, దుర్గేష్ కానివ్వండి, అభిరామ్ కానివ్వండి, అలాగే సుమలత గారు, శ్రీదేవి గారు, ఇలాగా మాకు మంచి మంచి వ్యక్తులు మా సంఘంలో ఉన్నారు. వీరు నిత్యం మా సంఘం కోసం మరి వారి సొంత నిధులు కానివ్వండి, మేము కానివ్వండి ఖర్చు పెట్టి లేని వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి సన్మానం చేసుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని, అలాగే ఈ రోజు మా నాన్నగారి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 35 మందికి
పోలీస్ డ్రెస్ మరి ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే ఈ రోజు చలివేంద్రం కూడా భగత్ సింగ్ సెంటర్ లో ఓపెన్ చేయడం జరిగింది.